100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో మత సంబంధ వివాదాలు చెలరేగుతున్నాయి. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల విద్యార్థి నాయకులు పరస్పర ఆరోపణలతో యూనివర్సిటీలో టైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. విజయనగరంలో ఏబీవీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ర్యాలీ నిర్వహించింది. మతోన్మాదం నశించాలని, లౌకికవాదం వర్ధిల్లాలని ఎస్ఎఫ్ఐ నినాదాలు చేసింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, ఏబీవీలకు కొమ్ము కాస్తోందని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. ప్రశాంతమైనటువంటి విశాఖపట్నం నగరంలో, ఆంధ్ర రాష్ట్రంలో మత ఉన్మాదాన్ని, మత ఘర్షణలను సృష్టించే విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పావులు కలుపుతోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పారు, నిన్న సనాతన ధర్మం అని చెప్పారు. ఈ రోజు ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీల్లోనే ఆర్ఎస్ఎస్ మోకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏకంగా మొత్తం ఉన్మాదాన్ని ప్రచారం చేసే విధంగా చర్యలు చేపడితే ఇదేంటి, ఒక లౌకికవాదాన్ని నిజమైనటువంటి యూనివర్సిటీల్లో ఈ రకంగా మత ఘర్షణలు ఎందుకు సృష్టిస్తున్నారని చెప్పేసి అడిగినటువంటి విద్యార్థుల పైన ఆర్ఎస్ఎస్ గోండాలు రాళ్లతో, చెప్పులతో దాడులు దిగారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తుందో ఈ దుర్మార్గాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒత్తాసు పలుకుతుంది. అందుకే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ పైన ఇప్పటి వరకు పోలీసులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పక్కన పెడితే కనీసం పన్నెత్తి ఒక మాట కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వెంటనే కలువ చేసుకొని ఎవరైతే ఆర్ఎస్ఎస్ గోండాలు యూనివర్సిటీ విద్యార్థుల్లోకి దాడులు దిగుతున్నారో వాళ్ళందరిపైన సరే క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మత సామరస్యాన్ని కాపాడడం కోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel